హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ కార్తీక మాసంలో శివ పార్వతుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే శివాలయంతో పాటు దుర్గా ఆలయంలో ఈ ఒక్క దీపాన్ని కనుక వెలిగించుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కనుక ఈ దీపాన్ని దుర్గా ఆలయంలో ఖచ్చితంగా కార్తీక మాసం వెళ్ళేలోపు కానీ, మంగళవారం శుక్రవారం రోజు కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి. ఈ దీపం మనం దుర్గా ఆలయంలో వెలిగించుకోవడం వలన మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, కన్ను దృష్టి, దరిద్ర దేవత ఏదైనా ఉంటే తొలగిపోయి వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. అయితే ఈ దీపం అనేది ఏ విధంగా వెలిగించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనం 5 నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది. 9 దీపాలు కనుక వెలిగించుకోవాలి అంటే 5 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. మనం ఇంటి దగ్గరనే శుభ్రంగా కడిగి నిమ్మకాయలను తీసుకోవాలండి. మనం దుర్గా ఆలయంలో ఈ కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగించుకోవడం వలన మన మీద ఏదైనా నరదృష్టి కానీ, చెడు దృష్టి కానీ, లేదంటే ఎవరైనా చేతబడి వంటివి ఏదైనా చేస్తారు అని అనుమానం అనిపిస్తే ఈ కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగించుకోవడం వలన అటువంటి నెగిటివ్ అనేది మొత్తం తొలగిపోతుందండి. ఇప్పుడు మనము ఈ దీపం ఏ విధంగా వెలిగించుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనము ఒక పేపర్ ప్లేట్ కూడా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ముందుగా మనం గౌరీదేవిని అంటే ఈ విధంగా అమ్మవారిని పసుపుతో తయారు చేసుకోవాలి. తర్వాత గణపతిని కూడా పసుపుతో ఈ విధంగా తయారు చేసుకోవాలండి. గణపతికి అయితే ఒకటే బొట్టు పెట్టుకోవాలి, కానీ దుర్గామాతకు మనము 3 చోట్ల బొట్టును అయితే పెట్టాలండి. అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇదే పేపర్ ప్లేటుని నిండుగా పసుపుతో ఈ విధంగా రుద్ది దానిపైన బియ్యం పిండితో ముగ్గు పెట్టాలండి. ఇప్పుడు మనం ఎక్కడైతే దీపం వెలిగించుకుంటామో అక్కడ ముందుగా నేలను మనం శుభ్రం చేసి పసుపుతో అలికి ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గును పెట్టుకోవాలండి. ఈ కార్తీక మాసంలో శివ అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే దుర్గా ఆలయంలో ఈ విధంగా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి. బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు పెట్టిన తర్వాత ఈ ముగ్గు పైన ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా అలంకరించుకున్న పేపర్ ప్లేటును ఈ విధంగా ఉంచి ఇక్కడ కూడా బియ్య పిండితో అష్టదళ ముగ్గునైతే వేయాలండి. ఇంట్లో తరచూ ఏదైనా గొడవలు జరుగుతున్నా, ఇంట్లో తరచూ ఏదైనా అనారోగ్య సమస్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్య బాధపడుతూ ఉన్న 5 శుక్రవారాలు లేదంటే 5 మంగళవారాలు రాహుకాల సమయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని దుర్గా ఆలయంలో వెలిగించుకోవాలండి. వీలు కాని వాళ్ళు కనీసం 4 శుక్రవారాలు లేదంటే 4 మంగళవారాలు ఇంటి దగ్గర అంటే ఇంటి సింహద్వారం బయట వైపు తులసి కోట దగ్గర కూడా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అండి. చివరి 5వ వారం వచ్చేసరికి దుర్గా ఆలయంలో వెలిగించుకోవచ్చండి. అక్కడ ముగ్గురు ముత్తైదువులకు తాంబూలం సమర్పించుకోవాలి. ఈ విధంగా ఈ దీపాన్ని వెలిగించి తాంబూలం సమర్పించుకోవడం వలన తరచూ గొడవలు, తరచూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతుంది. ఈ నిమ్మకాయ దీపాన్ని దుర్గా ఆలయంలో వెలిగించుకోవడం వలన మనకి సమస్యలు తొలగిపోయి ఇప్పుడు మనం అష్టదళ పద్మం ముగ్గు పైన బియ్యపిండిని కొద్దిగా చిన్న చిన్న కుప్పల్లాగా వేసి ఆ బియ్యపిండి పైన పసుపు కుంకుమ వేసి ఇప్పుడు మనము నిమ్మకాయలను కట్ చేసి ఈ విధంగా రసం మొత్తం పిండి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పొడిబట్ట తీసుకొని తుడిచి పెట్టాలండి. ఈ నిమ్మకాయ రసం మనం తినేటప్పుడు వాడకూడదు. కనుక ఈ నిమ్మకాయ రసాన్ని మనము అమ్మవారికి తేనె నిమ్మకాయ రసం కానీ, బెల్లం నిమ్మకాయ రసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి. మిగిలిన నిమ్మకాయలను దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ ఈ నిమ్మకాయ రసం అనేది పోయాలండి. అక్కడ దేవత ఆలయంలో కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అలాంటప్పుడు
అలాంటప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని ఏదైనా చెట్లు మొదట్లో వేయాలండి, కానీ మనం దీన్ని వాడకూడదు. తర్వాత ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని అయితే చిన్న గ్లాసులో తీసుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయ తిప్పల్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ముందుగా మనం ఆవు నేతిలో ముంచిన పువ్వొత్తులను ఈ విధంగా నిమ్మకాయ తిప్పలను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పసుపుతో దుర్గామాతను గణపతిని తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు పేపర్ ప్లేట్లో ఉంచి మనం వీటికి ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలండి. దుర్గామాత అయితే మూడు చోట్ల కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. గణపతికి అయితే ఒకే చోట బొట్టు అయితే పెట్టాలండి. ఇందులో ఇంకాస్త నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి కొద్దిగా వేయాలండి. ఇక్కడ నేను అమ్మవారికి నిమ్మకాయ రసం బెల్లంను నైవేద్యంగా పెడుతున్నానండి. ఈ పూజ మొత్తం అయిన తర్వాత నిమ్మకాయ రసాన్ని బెల్లంను ప్రసాదంగా స్వీకరించండి. మిగిలిన నిమ్మకాయ రసంను ఈ విధంగా పోస్తున్నానండి. చాలామంది ఈ నిమ్మకాయ రసాన్ని ఆలయంలో కింద పోయనివ్వరండి. వీలు కాకపోతే చెట్ల మొదట్లో పోయాలి. మనం ఇదంతా అయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పేపర్ ప్లేటును మనమే తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలండి. పసుపు ముద్దను గణపతిని మనం ఇంటికి తీసుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టి చెట్లు మొదట్లో వేయాలండి. అక్కడ విడిచిపెట్టి రాకూడదు. తర్వాత వచ్చేసి దీపాలను మనము పూలతో అలంకరించుకోవాలి. ఈ విధంగా 5 శుక్రవారాలు లేదంటే 5 మంగళవారాలు క్రమం తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించుకోవడం వలన ఖచ్చితంగా మనము ఏదైనా సంకల్పం చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక శుక్రవారం లేదంటే ఒక మంగళవారం అయినా సరే ఖచ్చితంగా ఈ నిమ్మకాయ దీపాన్ని దుర్గా ఆలయంలో వెలిగించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి. ఈ విధంగా మనము పువ్వొత్తి పైన కొద్దిగా కర్పూరం కనుక వేసుకుంటే ఈ దీపం అనేది తొందరగా వెలిగిపోతుంది. దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ దీపం దగ్గర చిటికెడు పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతికి పూజనైతే చేసుకోవాలండి. పసుపుతో గణపతిని అయితే తయారు చేసుకున్నాం కదా, ఈ పసుపు గణపతిని పూజించుకున్న తర్వాత మనం అమ్మవారిని పూజించుకోవాలండి. పంచోపచార పూజ లేదంటే చౌడోపచార పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం పూజ అయిన తర్వాత దుర్గా అష్టోత్తరం లేదంటే దుర్గా కవచం లేదంటే దీపం దుర్గా కవచం అయినా ఏదే సరే చదువుకోవాలండి. ఈ విధంగా మన పూజ మొత్తం అయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని మొత్తాన్ని మనమే తీసేసి అక్కడ ఏదైనా డస్ట్బిన్లో కానీ చెట్లు ఏమైనా ఉంటే అక్కడ వేసేసి రావాలండి. మనము ఈ దీపానికి అరటిపండు లేదంటే కొబ్బరికాయ కొట్టి సమర్పించుకోవాలి. మనము ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఈ విధంగా తమలపాకు అరటిపండ్లు ఉంచి దక్షిణ తాంబూలంగా సమర్పించుకోవాలండి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే దుర్గా ఆలయంలో ఈ దీపాన్ని వెలిగించుకుంటారో వాళ్ళ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు సిరుల వర్షాన్ని కురిపిస్తుందండి. కనుక ఖచ్చితంగా కార్తీక మాసం వెళ్ళేలోపు ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోండి. లేదంటే ఏదైనా శుక్రవారం కానీ మంగళవారం కానీ 5 శుక్రవారాలు 5 మంగళవారాలు ఈ దీపాన్ని వెలిగించుకోవడం వలన మన ఇంట్లో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మనకు స్థిరలక్ష్మి కటాక్షం ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ అనేది ఖచ్చితంగా పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ విధంగా పూజ మొత్తం అయిన తర్వాత 3 సార్లు గణపతిని 3 సార్లు అమ్మవారిని పైకి కదిపి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పసుపుతో తయారు చేసిన గణపతిని అమ్మవారిని మనం వాటర్ బాటిల్లో కనుక తీసుకపోతే అందులో ఈ పసుపు ముద్దను వేసేసి నానబెట్టి చెట్లు మొదట్లో పోసేయాలి. వీలు కాకపోతే ఇంటికి తీసుకువచ్చి ఇంటి వద్ద ఉన్న చెట్లు మొదట్లో వేసేయాలండి. ప్రసాదాన్ని మనమే స్వీకరించాలి. పేపర్ ప్లేట్ అక్కడే డస్ట్బిన్లో వేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న వారికి నా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంది. నా ఛానల్లో ముగ్గులు, పూజలు, చుక్కల ముగ్గులు, 5 డాట్స్ ముగ్గులు, అన్ని ముగ్గులు నా వీడియోలో నా ఛానల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.